హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. సో మనకు ఈఎంఆర్ఎస్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలిసిందే, మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు అయితే కంప్లీట్లీ మనకు 7,267 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అందులో మనకి ప్రిన్సిపల్కి 225 వేకెన్సీస్ ఉన్నాయి అండ్ పీజీటీకి 1460, టీజీటీకి 3,916, ఫీమేల్ స్టాఫ్ నర్స్ 550, హాస్టల్ వార్డెన్ 635, అకౌంటెంట్ 61, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ 228, ల్యాబ్ అటెండెంట్ 146 అండి. ఈ విధంగా మనకు 7,267 పోస్టులకైతే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అదేవిధంగా అసలు ఈ పోస్టులకు మనకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటిది అని అంటే మనం ఒక్కసారి క్లారిటీగా చూద్దామండి. పీజీటీకి ఏం ఎలిజిబిలిటీ ఉండాలి, టీజీటీకి, ప్రిన్సిపల్కి అండ్ లైబ్రేరియన్కి, ల్యాబ్ అటెండెంట్కి ఏ విధమైన మనకు ఎలిజిబిలిటీ ఉంటే మనం అర్హులం ఈ ఎగ్జామ్ రాయడానికి. ఎందుకంటే చాలామంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ మనకు తెలంగాణలో, ఆంధ్రాలో కూడా మనకు పోస్టింగ్ ఉంటుందండి. ఎందుకంటే మనకు తెలుగు వేకెన్సీసే 44 వేకెన్సీస్ ఉన్నాయి తెలుగుకి సంబంధించి. సో చూద్దాం ఒకసారి ప్రిన్సిపల్కి ఏ విధమైన వేకెన్సీ ఉందన్నది. చూడండి, ప్రిన్సిపల్కి వచ్చేసి ఏజ్ వచ్చేసి నాట్ ఎగ్జీడింగ్ 50 ఇయర్స్ అండి. మనకు 50 ఇయర్స్ కంటే బిలోనే ఉండాలి. ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జనరల్గా మనకి ఏ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందో సేమ్ యాజ్ యూజువల్ అదే విధంగా ఉంటుంది. మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి చూడండి, ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ చేసి ఉండాలి 50% మార్క్స్ తోటి. అండ్ బ్యాచిలర్ డిగ్రీ బీడీ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీ అండ్ బ్యాచిలర్ డిగ్రీ పీజీ బీడీ ఖచ్చితంగా చేసి ఉండాలి. అదేవిధంగా మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మనకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇక్కడ ఇచ్చారు కదా, పర్సన్ హోల్డింగ్ ప్రిన్సిపల్. ఓకే, ఇవి ఏంటిదనంటే మనం ఎక్కడైనా సరే వైస్ ప్రిన్సిపల్గా చేసినట్టయినా లేకపోతే ఒక స్కూల్లో లెక్చరర్గా, అసిస్టెంట్, మన ఆ రకమైన మనకు ఎక్స్పీరియన్స్ ఉంటే మనం ప్రిన్సిపల్ పోస్టులకు అయితే మనము ఎలిజిబిలిటీ అండి. నెక్స్ట్ పీజీటీకి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాము. ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ మించకూడదండి ఏజ్. అండ్ మనకు యాజ్ యూజువల్గా సేమ్ మనకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఈఎంఆర్ఎస్ ఎంప్లాయీస్కి అయితే అప్ టు 55 ఇయర్స్ వరకు అయితే వాళ్ళకు ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ద కన్సర్న్ సబ్జెక్ట్. ఓకే, పీజీటీస్ వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకు సపరేట్ సబ్జెక్టెస్ ఉంటుంది కదా, వాళ్ళు అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. సో అండ్ బీఈడీ కూడా ఖచ్చితంగా 50% మార్క్స్ తోటి బీఈడీ పాస్ అయి ఉండాలి. సో చూద్దాం ఒకసారి. ఇప్పుడు పీజీటీ ఇంగ్లీష్ వాళ్ళు మాస్టర్ డిగ్రీలో ఇంగ్లీష్ చేసి ఉండాలి అండ్ బీఈడీ చేసి ఉండాలి. పీజీటీ వాళ్ళు హిందీ వాళ్ళకి హిందీ, ఫిజిక్స్ వాళ్ళకి ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళకి కెమిస్ట్రీ చేసి ఉండాలి. అదేవిధంగా పీజీటీ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథమెటిక్స్ or any specialization in mathematics provided in the candidate has studied mathematics at graduation level. Okay, next PGT economics వాళ్ళకి ఎకనామిక్స్ అండ్ పీజీటీ బయాలజీ వాళ్ళకి చూడండి, మీరు ఏదైతే స్పెషల్ అంటే మీరు ఏ వేకెన్సీ అంటే ఏ సబ్జెక్ట్ వేకెన్సీ కింద మీరు పోస్ట్ కోసం చూస్తున్నారో మీరు ఆ పోస్ట్కి మీరు కంపల్సరీగా గ్రాడ్యుయేషన్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అదేవిధంగా బీఈడీ అని కూడా చెప్పేసి అన్నారు కదా, బీఈడీ 50% మార్క్స్ తోటి మనం ఖచ్చితంగా క్వాలిఫై అయి ఉండాలి. ఓకే, దెన్ పీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి 40 ఇయర్స్ బిలోనే ఉండాలి, 40 ఇయర్స్ మించకూడదు. నెక్స్ట్ వీళ్ళకి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ, ఎంసీఏ ఇక్కడ క్వాలిఫికేషన్ ఇది చేసి ఉండాలి. నోట్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ ఫర్ ప్రమోషన్ ఇన్ ఫ్యూచర్ బీఈడీ అంటే పీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఫ్యూచర్లో ప్రమోషన్ రావాలంటే వాళ్ళు బీఈడీ కంపల్సరీ చేసి ఉండాలంట. టీజీటీ వాళ్ళకి ఏజ్ ఎలా ఉందంటే 35 ఇయర్స్ మించకూడదండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏం పెట్టారంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి బ్యాచిలర్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ సబ్జెక్టు, అంటే ఆ సబ్జెక్టులో మనము బ్యాచిలర్ డిగ్రీ అనేది చేసి ఉండాలి. ఏ పోస్ట్ కోసం అంటే బయాలజీయా, ఫిజిక్సా, మ్యాథ్సా అట్లా ఏ విధంగా అయితే దానికి మనం చేసి ఉండాలన్నమాట డిగ్రీ. ఇక్కడ చూడండి, 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ ఫ్రమ్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ విత్ అట్లీస్ట్ 50% in all subjects individually as well as in the aggregate or బ్యాచిలర్ డిగ్రీ రికగ్నైజ్డ్ హానర్స్ అయినా 50% తోటి మనం ఖచ్చితంగా 50% మార్క్స్ తోటి అయితే మనం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. లేకపోతే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అన్నమాట. బీఈడీ అన్నది ఖచ్చితంగా చేసి ఉండాలండి. చూడండి, బీఈడీ ఖచ్చితంగా చేసి ఉండాలి. ఇక్కడ డిగ్రీ చేసి ఉండాలి, బీఈడీ చేసి ఉండాలి. సి వచ్చేసి సీటెట్ అన్నమాట. క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పేపర్ 2 కండక్టెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సీటెట్ సర్టిఫికేట్ issued
ఆన్ ఆర్ బిఫోర్ కట్ ఆఫ్ డేట్ ఎసెన్షియల్స్. అంటే ఇక్కడ ఏంటిదనంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ సీటెట్ నోటిఫికేషన్ కూడా ఉంది కదా. ఆ సీటెట్ నోటిఫికేషన్ ఇది మనం కట్ ఆఫ్ డేట్ ఇవ్వకముందు మనం అది క్వాలిఫై ఉన్నది, అక్కడ వాళ్ళు దానికి ఎలిజిబిలిటీ అన్నమాట. ఈ విధంగా పీజీటీ హిందీ వాళ్ళు హిందీ అండి అండర్ గ్రాడ్యుయేట్ కోర్స్ అన్నమాట, టీజీటీ ఇంగ్లీష్ అండ్ టీజీటీ మ్యాథ్స్. సో మీరు ఏ పోస్ట్ కోసం అయితే చూస్తున్నారో మీరు దానికి ఎలిజిబిలిటీ, మీరు ఏదైతే డిగ్రీ పీజీ బీఈడీ చేశారో వాళ్ళు ఎలిజిబిలిటీ అన్నమాట. మెయిన్ సబ్జెక్ట్ వాళ్ళు చూడండి, మనకు కంప్లీట్ డీటెయిల్స్గా అయితే డీటెయిల్డ్గా మనకు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, ఎలిజిబిలిటీ అనేది. నెక్స్ట్ టీజీటీ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, వీళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఆర్ట్ టీచర్ వచ్చేసి మనకి 35 years మించకూడదంట ఏజ్. మనకి ఎక్కడ ఏం చూసినా కూడా మనం ఖచ్చితంగా డిగ్రీ అన్నది మనకు అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే పీటీ టీచర్ అండి, దీనికి కూడా ఏజ్ యాజ్ యూజువల్ సేమ్ 35 years మించకూడదు. వీళ్ళు ఖచ్చితంగా బీపీఈడి కోర్స్ అనేది చేసి ఉండాలండి 50% మార్క్స్ తోటి. ఓకే, బీపీఈడి లైబ్రేరియన్ వచ్చేసి ఏజ్ అంతేనండి. నెక్స్ట్ ఎసెన్షియల్ వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ అన్నమాట. ఇక్కడ వీళ్ళు బిఎల్ఐసి కోర్స్ అన్నది 50% మార్క్స్ తోటి చదివి ఉండాలి, వీళ్ళు కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అన్నమాట 50% మార్క్స్ 50% చూడండి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ లైబ్రరీ, వీళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ బిఎల్ఐసి కోర్స్ చేసిన వాళ్ళు లైబ్రేరియన్కి ఎలిజిబిలిటీ అనమాట. ఫీమేల్ స్టాఫ్ నర్స్కి వచ్చేసి బీఎస్సీ నర్సింగ్ చేసి ఉండాలండి వాళ్ళు, అయితేనే దీనికి ఎలిజిబుల్. హాస్టల్ వార్డెన్ వచ్చేసి వీళ్ళు డిగ్రీ అన్నది ఖచ్చితంగా చేసి ఉండాలి హాస్టల్ వార్డెన్కి, ఇంకా ఏం కోర్స్ అవసరం లేదు, డిగ్రీ అయితే కంపల్సరీ చేసి ఉండాలి హాస్టల్ వార్డెన్ చేయాలనుకుంటున్న వాళ్ళు. అకౌంటెంట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మీరు కామర్స్లో డిగ్రీ చేసి ఉండాలి అకౌంటెంట్ వాళ్ళు. నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ వచ్చేసి సీనియర్ సెకండరీ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్, అంటే మనం 12th పాస్ అయి ఉండాలండి. అండ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ ఆర్ 30 words per minute ఇన్ హిందీ టైపింగ్ అయితే ఉండాలి. ఇక్కడ మనకు టెస్ట్, దీనికి సపరేట్ స్కిల్ టెస్ట్ కూడా పెడతారు కంప్యూటర్కి. నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్ అండి, ఇది చాలామందికి యూజ్ అవుతుంది, ఎందుకంటే బీఈడి పీజీ చేయని వాళ్ళు డిగ్రీ కంటే బిలో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. ల్యాబ్ అటెండెంట్ వచ్చేసి 30 years అప్ టు 30 years ఏజ్ అండ్ రిలాక్సేషన్ యాజ్ యూజువల్ ఉంటుంది. 10th class పాస్ అయి ఉండాలండి వీళ్ళు, 10th or 12th class సైన్స్ నుంచి పాస్ అయి ఉండాలి. సో ఇది ఎలిజిబిలిటీ అండి మనకి, ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏ మోడ్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది అండ్ మా ల్యాబ్ అటెండెంట్కి ఎలా ఉంటుంది, పీజీటీ వాళ్ళకి సిలబస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు కంప్లీట్ క్లారిటీగా నేను డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.